మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం హ్యాపీ మదర్స్ డే, మాతృదినోత్సవ శుభాకాంక్షలు, ఈ అంశాన్ని మనం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. మాతృదినోత్సవం అనే అంశం, తల్లులని జ్ఞాపకం చేసుకొని ఒక దినాన్ని తల్లులకి కేటాయించారండి. ఆ మహానుభావులు ఎవరో కానీ వాళ్ళకి వందనాలు. ఈరోజు పిల్లలందరూ కూడా మీ తల్లులని జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని కన్న తల్లిని, మిమ్మల్ని పెంచిన తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సిరా గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనంలో ఏమని ఉంటుందంటే, నీ తండ్రిని గౌరవించు, నిన్ను కన్న తల్లి పురిటి నొప్పులు మరవద్దు. నీకు జన్మనిచ్చిన వారు నీ తల్లిదండ్రులు, వాళ్ళ రుణం నువ్వు ఎట్లా తీర్చుకుంటావు? తల్లిదండ్రుల రుణాన్ని మనం ఎలా తీర్చుకుంటామండి? ఎంత చేసినా తక్కువే కదా. 9 నెలలు కడుపులో మోసి కనేటప్పుడు పురిటి నొప్పులు. నేను కూడా తల్లిని, 2 బిడ్డల తల్లిని. ఎన్ని నొప్పులో ఇది చదువుతుంటే పురిటి నొప్పులు, నా పురిటి నొప్పులు నాకు జ్ఞాపకం వచ్చాయన్నమాట. ఎంత వేదన, చాలా వేదన తల్లులకే తెలుస్తుంది. నీ కన్న తల్లి పురిటి నొప్పులు మరవద్దు. నీకు జన్మనిచ్చిన వారు నీ జననీ జనకులు, వారి రుణం నువ్వు ఎట్లా తీర్చుకుంటావు? ఈరోజు పిల్లలందరూ మీ అమ్మని జ్ఞాపకం చేసుకోండి. ఎఫెసీ 6వ అధ్యాయంలో 1 నుంచి 3 వరకు దేవుడు రాశారండి. బిడ్డలారా, మీ తల్లిదండ్రుల్ని సన్మానించండి, మీకు క్షేమం కలుగుతుంది. ఈ లోకంలో మీకు క్షేమం కలగాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ పనిలో జయం కలగాలి, మీరు ఆనందంగా మనసులో శాంతిని కలిగి ఉండాలి, మీరు పడుకున్నప్పుడు మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అంటే మిమ్మల్ని కన్న తల్లిని తండ్రిని మీరు గౌరవించాలి. అప్పుడు అన్ని విషయాల్లో మీకు క్షేమం. మీ పిల్లలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారనమాట. అమ్మ ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఉన్నావు అమ్మ, నాన్న ఎలా ఉన్నారు, పెద్ద వయసు వచ్చింది కదా, మరి వాళ్ళతో కూర్చొని కొంచెం సేపు టైం గడుపుతూ వాళ్ళని ఆనందపరుస్తూ ఎంత బాగుంటుందండి. వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకు కూడా తినిపించవచ్చు. ఎన్ని సంవత్సరాలు అమ్మ నీకు అన్నం తినిపించింది. మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు అమ్మతో టైం గడపండి. అమ్మ లేకపోతే ఎంత కాసేపు ఉండలేరు చిన్నప్పుడు కదా. అమ్మ 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 అని అమ్మ వెనకాల పడతారు కదా. మరి ఇప్పుడు అమ్మ వెనకాల పడరా? ఇప్పుడు అమ్మ అవసరం లేదా? అమ్మ రుణం తీర్చుకోవాలి కదా. అమ్మతో టైం గడపడము. మీరు చిన్నగా ఉన్నప్పుడు బిడ్డలకి చెప్తున్నాను, అమ్మను అతుక్కొని ఉండాలని మీరు ఎట్లా కోరుకుంటారో, ఇప్పుడు అమ్మ మీరు తనతో ఉండాలి అని కోరుకుంటారు. నా పిల్లలు నా దగ్గర ఉండాలి, నాతో మాట్లాడాలి, నన్ను ముద్దు పెట్టుకోవాలి. అమ్మ ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుంది కదా మిమ్మల్ని. మీరు కూడా తినిపించాలి. అలా తినిపించే పిల్లల్ని కూడా నేను చూశానండి. వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళని ఈరోజే కాదు ఎప్పుడూ సంతోషపరచండి, మీరు క్షేమంగా ఉంటారు. అమ్మని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మీరు ఇలా ఉన్నారు. మీ శరీరం, మీకు ఒక శరీరం కూడా ఉంది అంటే అది అమ్మ నుంచి వచ్చింది. అందువల్ల యేసు ప్రభు కూడా సిలువలో వేలాడుతూ, ఎంత బాధ అండి. ఉదయం 9 గంటలకి సిలువ వేస్తారు. చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు, తలలో ముళ్ళ కిరీటం, రాత్రంతా కొరడాలతో కొడతారు. ఒంట్లో కొరడాలు కొట్టని స్థలమే లేదు. అంత బాధలో కూడా సిలువ క్రింద నిలువబడి ఉన్న తన తల్లిని చూసి యోహాన్ అప్పుడు వస్తాడు. యోహాన్కి అమ్మను అప్పగిస్తాడు. యోహాన్తో చెప్తాడు, అమ్మ జాగ్రత్త,
అమ్మ జాగ్రత్త నా కొరకు చాలా కష్టపడింది. ఏ తల్లి కూడా పశువుల పాకలో, పశువుల మధ్యలో తన బిడ్డకి జన్మనివ్వదు. ఎంత కష్టపడింది అమ్మ. జాగ్రత్త యోహాను అని అమ్మని గురించి ఆలోచిస్తున్నాడు, తనని గురించి ఆలోచించట్లేదు. అది యేసుప్రభు మనకిచ్చే ఒక సందేశం, అమ్మ జాగ్రత్త అని. సిరాకు గ్రంథంలో 3వ అధ్యాయం మీరు చదవాలి ఈరోజు తప్పకుండా. సిరాకు 7:27-28 వచనాలు, అలాగే 3వ అధ్యాయం 1-16 అండి. మీరు రాసుకొని దయచేసి చదవండి. పిల్లల కొరకు ఈరోజు, బిడ్డలారా మీరు మీ తండ్రిని గౌరవించాలి, తల్లికి విధేయించాలి అని దేవుని యొక్క కోరిక. తల్లిదండ్రుల్ని విధేయించే వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తారు, వాళ్ళ పాపాన్ని మన్నిస్తారు, వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహాలు వృద్ధి చెందుతాయి. తల్లి శాపం వలన బిడ్డల కొంపలు కూలిపోతాయి. నాయనా, నీ తండ్రి మతి స్థిమితము తప్పినవాడైనా సరే మీరు ఆయనను బాగా చూసుకోండి. ఎందుకంటే ఒక వయసు వచ్చినప్పుడు వాళ్ళకి సరిగ్గా బ్రెయిన్ పనిచేయదండి. 60-70స్లోకి వస్తుంటేనే ప్రతిరోజు 1000 బ్రెయిన్ సెల్స్ ఇక్కడ చనిపోతూ ఉంటాయి. అందువల్ల అక్కడ స్టోర్ అయిన మెసేజ్, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో గుర్తుండదు అన్నమాట. డైమెన్షియా అంటారు, మర్చిపోతూ ఉంటారు. అలాగే కొన్ని చూడండి, మా డ్రైవర్ అన్నమాట, మంచి క్రిస్టియన్స్ అండి. నేను కూడా అలాగే చూస్తాను. నన్ను అమ్మ అని పిలుస్తాడు, నేను అలా చూడను, డ్రైవర్ లాగా అనమాట. నాన్నకి బాగాలేదు, సో నేను చేయగలిగింది కూడా కొద్దిగా చేస్తాను అనమాట. వాళ్ళ అమ్మ చనిపోయింది, షుగరు, ఇంకా కాలంతా ఇన్ఫెక్షన్, ఇప్పుడు ఏం తినలేకపోతున్నాడు. ఇప్పుడైతే మీ అమ్మని పిలువు అని అడుగుతూ ఉన్నాడమ్మా. అమ్మ ఎదిరా, అమ్మని పిలువు అంటున్నాడని. ఎందుకంటే భార్య ఉన్నప్పుడు చాలా ప్రేమగా చూసుకునేది కనుక అలా మాట్లాడుతున్నాడు. నాన్న గోస చూస్తుంటే భయం వేస్తుందమ్మా, మళ్ళీ వృద్ధాప్యంలో నా లైఫ్ ఎట్లా ఉంటుందో అని అనిపిస్తూ ఉంది అని అంత వేదన పడుతున్నాడు. కాలికి షుగర్ వచ్చేసి చాలా భయంకరం, కట్ చేస్తా అన్నారు కానీ చేయలేదు. అసలు ఆ బ్రెయిన్ కూడా సరిగ్గా లేదు అని చెప్పి వాళ్ళు ఏం కోరుకుంటారంటే, ఈ వయసులో పిల్లలకి చెప్తున్నాను, పిల్లలు అమ్మా అని పిలవాలి, ప్రక్కన కూర్చోవాలి, తిన్నావా అమ్మ అని అడగాలి, ముద్దు పెట్టుకోవాలి. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క బిడ్డ మీ మమ్మీ మిమ్మల్ని ఎలా పెంచింది చిన్నప్పుడు. మీరు ఈరోజు ఈ స్థితిలో ఉండాలంటే వాళ్ళు ఎంత త్యాగం చేసి ఉంటారు కదా. ఎంతో త్యాగాలు. వాళ్ళు తినక పిల్లల్ని స్కూల్కి పంపించాలి, ఫీజులు కట్టాలి. ఆ ఫీజులు కట్టడానికి డబ్బులు ఉండేది కాదు, తినేవాళ్ళం కాదు. పిల్లలు అని కడుపు మార్చుకొని పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయగానే ఇంట్లో నుంచి పంపించేస్తున్నారు. చాలా బాధ అనిపిస్తుందండి. ఈ మధ్య తల్లులు అసలు పిల్లలు మాట్లాడలేదు అని చెప్పి. వాళ్ళు ఏం కోరుకోరు మీ దగ్గర నుంచి, చిన్న ప్రేమ. అమ్మ తిన్నావా, ఎలా ఉన్నావు, టాబ్లెట్ వేసుకున్నావా, కొంచెం సేపు తండ్రులతో గడపండి. పరలోకమంతా తెరవబడి మీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఆది కాండంలో యోసేపుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన గవర్నర్ అయిన తర్వాత తన తండ్రిని, అన్నయ్యలు, తమ్ముడు బెంజమిన్, వాళ్ళ పిల్లలు, భార్యలు అందరినీ రమ్మంటాడు తన దగ్గరికి. అప్పుడు నాన్నని ఎంతో బాగా చూసుకుంటాడండి. 17 సంవత్సరాలు ఉంటాడు అక్కడ, యాకోబు అన్నమాట. అప్పుడు తండ్రి చనిపోయేటప్పుడు మరణానికి ముందు అందరినీ ఆశీర్వదిస్తూ యోసేపుని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు. కరువు కాలంలో యోసేపు అన్నయ్యల్ని, తండ్రిని ఆదరించకుండా ఉంటే వాళ్ళు చనిపోయేవాళ్ళే. అందువల్ల నాయనా, ఆకాశ జలంల దీవెనలు, అగాధ జలంల దీవెనలు, ఫలపుష్పముల దీవెనలు, పర్వతముల దీవెనలు, సంతాన ప్రాప్తి దీవెనలు, నా తాత తండ్రులైన అబ్రహాము, ఇస్సాకుల దీవెనలు, నా దీవెనలు నా కుమారుడైన యోసేపు శిరస్సును అధిష్ఠించునుగాక. ప్రత్యేకమైన బ్లెస్సింగ్స్ ఇస్తాడండి కొడుక్కి.
అలా తల్లిదండ్రులకి మీరు కొంచెం అన్నం పెట్టి, ఇప్పట్లో అయితే అన్నం పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, కొద్దిగా మాట్లాడితే కూడా చాలు, వాళ్ళు సంతోషపడతారు. ఈ లోకంలోనికి మిమ్మల్ని తీసుకొని వచ్చిన తల్లిని ప్రేమించకపోతే మీరు భార్యని ప్రేమిస్తున్నారంటే అది ప్రేమ కాదండి, అది ప్రేమ కాదు. తండ్రిని ప్రేమించని వాళ్ళు ఇంకా ఎవరిని కూడా ప్రేమించలేరు. మీకు ఆశీర్వాదం రావాలి అంటే తల్లిదండ్రుల్ని మీరు గౌరవించండి, సన్మానించండి. యాకోబు చూడండి, ఇస్సాకు తన కొడుకు యాకోబుని పంపిస్తూ, యాకోబు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అంటే మేనమామ లాబాన్ ఇంటికి అన్నమాట, పంపిస్తూ ఎలా ఆశీర్వదిస్తాడంటే ఆదికాండం 28:3 అండి. నాయన దేవుడు నీ ఇల్లు దీవించి 10 ఇళ్ళుగా చేయునుగాక. ఇప్పుడు మేము పరదేశుగా ఉంటున్న ఈ దేశం, అబ్రహాంకి వాగ్దానం చేసిన దేశం దేవుడు నీ సొంత మగునుగాక అని దీవిస్తాడు. ఆయన ఎలా అన్నాడో 10 ఇళ్ళు అంటే 12 ఇళ్ళు అయిపోతాయి. లాబాన్ ఇక్కడ వస్తాడు మామ దగ్గరికి, మామ 2 కూతుర్లని పెళ్లి చేసుకుంటాడు, ఇంకో 2 బానిస స్త్రీలు, ఇంకా 12 మంది పిల్లలు, 12 గోత్రాలు అన్నమాట. ఇప్పటికి చూడండి 12 గోత్రాలు ఎంత ఫేమస్ ఇజ్రాయెల్ దేశంలో కదా. అలాంటి ఆశీర్వాదాలు మనం పిల్లలు పొందాలండి. ఈరోజు తల్లులని కూడా జ్ఞాపకం చేసుకొని తల్లులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు చేతులు జోడించి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, విష్ చేస్తున్నాను. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్. చాలా తల్లిగా ఉండడం అనేది ఎంతో ధన్యత అన్నమాట. దేవుడు తన ప్రేమని తల్లి ప్రేమతో పోలుస్తారండి. యెషయా 66:12లో ఒకని తల్లి ఎలా అతన్ని ఆదరిస్తుందో, ఎంత ప్రేమిస్తుందో, నేను మిమ్మల్ని అలా ప్రేమిస్తున్నాను అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి తన ప్రేమని తల్లి ప్రేమతో పోల్చారు, తండ్రి ప్రేమతో పోల్చలేదండి. తల్లి ప్రేమ వేరే, క్షమించే ప్రేమ, ఎంతటి పాపమైనా కడుపులో దాచుకొని క్షమించే ప్రేమ, ఆ ప్రేమతో పోలుస్తారు. దేవుడు ఎంత క్షమిస్తాడు, ఎంత ప్రేమిస్తారు మనల్ని, అంతటి ప్రేమ తల్లి నుంచే మనం పొందుతామన్నమాట. అందుకే దేవుడు తాను ఉండలేని చోట తల్లిని ఉంచారని ఒక సామెత చెప్తారండి. కనుక ఈరోజు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని అమ్మని మీరు సంతోషపరచండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, బిడ్డలందరికీ కూడా. ఎంత మీ భార్యకి పిల్లలకి మీరు చేస్తారు కదా, కొడుకులు ముఖ్యంగా, కూతుర్లు కూడా చేస్తారు, చెయ్యండి, అది తప్పని నేనన్నాను. కానీ ఈరోజు ప్రత్యేకంగా అమ్మతో టైం గడపండి, అమ్మతో కలిసి తినండి. చిన్నప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది తల్లులు చెప్తారు, చిన్నప్పుడు నన్ను విడిచిపెట్టి ఉండేవాడు కాదమ్మా, నేను అన్నం తినిపించేదాన్ని, పెళ్ళయ్యే వరకు కూడా తినిపించాను, ఇప్పుడు మాట్లాడరంటే ఎంత బాధ ఉంటుంది చూడండి. కొంతమంది తల్లులను కూడా చూద్దామండి. బైబిల్లో మరిచిపోలేని తల్లులు అన్నమాట. నూతన నిబంధన లూకా సువార్తలో 2 అద్భుతమైన కుటుంబాలని మనం చూస్తామండి. అక్కడ 2 అద్భుతమైన తల్లులను కూడా చూస్తాం. వాళ్ళందరినీ బట్టి దేవునికి వందనాలు చెప్తూ నేను కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఒక తల్లిగా తల్లులందరికీ దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేదురుగాక, నెమ్మదిని దయచేదురుగాక, మీ పిల్లల్ని ఆశీర్వదించుదురుగాక, మీకు ఆరోగ్యం ఇచ్చి నెమ్మది సమాధానం ఇచ్చి మీ పిల్లలు మీ చుట్టూ ఉందురుగాక. నీ బిడ్డలు నీ భోజన బళ్ళ చుట్టూ ఓలివ్ పిలకల వల్లే ఒప్పుదురుగాక. 128వ కీర్తనలో రాయబడిన వాగ్దానం నేను మీకు పలుకుతున్నాను. మీ పిల్లలు మీతో ఉందరుగాక, మీ మనవాళ్ళు మనవరాళ్ళు మీతో ఉందరుగాక. లూకా సువార్తలోకి వద్దామమ్మా. అక్కడ 2 అద్భుతమైన కుటుంబాలు, ఒకటి జకారియా ఎలిజబెత్ అమ్మలు, ఇంకొకటి పరిశుద్ధ కుటుంబం, మరియ తల్లి, జేసు మరియ జోజప్ప గారు అంటాం కదా, వాళ్ళ కుటుంబం అన్నమాట. ఇక్కడ మరియ తల్లి ఎలిజబెత్ అమ్మని దర్శిస్తారనమాట, ఆమె గర్భం ధరించి ఉన్నారని చెప్పి. అప్పుడు మరియ తల్లి ఒక శుభవచనాన్ని పలకగానే ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మని పొందుతారు. మరియ తల్లి పరిశుద్ధాత్మని
పొంది పరిశుద్ధాత్మ ప్రభావాలను గర్భం ధరించారు. ఇప్పుడు నజరేతు నుంచి అయన్ కరీం వీళ్ళుండే ప్లేస్ అన్నమాట. అక్కడికి వస్తారు. దాదాపు 80-85 కిలోమీటర్స్ అండి. ఇది బెత్లెహేము జెరూసలేంకి దగ్గరలో ఉంటుందండి, కొండ ప్రాంతంలో. చాలా దూరం. 85 కిలోమీటర్స్ ఎలా వచ్చారు అని నేను అనుకుంటాను. ఆ అమ్మాయి కూడా గర్భం ధరించింది, 15 సంవత్సరాల అమ్మాయి అన్నమాట. శుభవచనం పలకగానే పరిశుద్ధాత్మ నీ పొంది ఎలిజబెత్ అమ్మ అంటారు, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను అంటారనమాట. నేను ఆ వాగ్దానాన్ని తల్లులందరికీ ఈరోజు పలుకుతున్నానండి, దైవజనరాల్లాగా. లూకా 1:42 అన్నమాట. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. మీ పిల్లలందరినీ దేవుడు ఆశీర్వదించుదురుగాక. మీ పిల్లల పిల్లల్ని కూడా ప్రభు ఆశీర్వదించుదురుగాక. వాళ్ళని కూడా ఎత్తుకొని ఆశీర్వదించే కృప దేవుడు మీకు దయచేదురుగాక. మరియ తల్లి, పరిశుద్ధ మాత, దేవుని తల్లి, ఎంత గొప్ప ధన్యత! నిష్కలంక సుందరి, జ్ఞాన సుందరి, నా పావురమ. పరమగీతాల్లో మరియ తల్లి గురించి రాస్తారండి. జ్ఞాన సుందరి, నిష్కలంక సుందరి, ఆమెలో ఏ కళంకము లేదన్నమాట. అంత పరిశుద్ధ మాతకి యేసుప్రభు పుడతారు అంటే ఆమె శరీరంలోంచి యేసుప్రభుకి శరీరం ఇచ్చారనమాట. ఆయన సువార్త బోధిస్తున్నప్పుడు ఒక స్త్రీ లేచి జనసమూహంలోంచి యేసుప్రభు సువార్త బోధిస్తుంటే పట్టలేని ఆనందంతో, ఎంత మంచి మాటలు, అబ్బా ఆణిముత్యాలు వస్తున్నాయి ఆయన నోట్లో నుంచి అని. నిన్ను కన్న తల్లి, నిన్ను మోసిన గర్భము, నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైనవి. అంటే ఈ తల్లి నిన్ను కన్నదయ్యా, ఎంత మంచి మాటలయ్యా, ఇంతవరకు ఈ లోకంలో ఎవరు మాట్లాడలేదు అని ఆ తల్లిని మెచ్చుకుంటున్నారు. చూడండి, యేసు ప్రభుని చూసి తల్లిని మెచ్చుకుంటున్నారు. అలా మన పిల్లల్ని కూడా ప్రభు ఆశీర్వదించుదురుగాక. మరి ఎలిజబెత్ అమ్మ జకర్యాల గురించి ఒక మాట అండి. లూకా 1:6 అన్నమాట. జకర్యా ఎలిజబెత్ అమ్మలు దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించారు. అన్ని ఆజ్ఞలు, పాత నిబంధనలో 613 ఆజ్ఞలు ఉంటాయి మోషే ధర్మశాస్త్రంలో, అవన్నీ పాటించారు. ఆయన జకర్యా యాజకుడు, అంటే ఎలిజబెత్ అమ్మ కూడా పాస్టర్, జకర్యా అయితే పాస్టర్ అమ్మ. ఇద్దరు కూడా బైబిల్ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. అది చాలా ముఖ్యమైనదండి. కనుక ఆ బాబుకి వాళ్ళు బోధించారు. వాళ్ళు అసలు యాజకుడుగా దేవాలయంలో బోధిస్తుంటే మరి ఆ బాబు కూడా వింటూ పెరుగుతాడు కదా. బాప్తిస్మ యోహాను ఎంత చక్కగా దేవుని కొరకు ఆ బాబుని పెంచుతారంటే, యేసుప్రభు ఆయనను గురించి ఒక సాక్ష్యం ఇస్తారండి. మత్తయి 11:11 మానవులందరిలో బాప్తిస్మ యోహాన్ లాంటి వ్యక్తి ఇంకొకరు లేరు, ఇంకొకరు పుట్టబోరు. ఎంత బాగా పెంచారండి. వీళ్ళిద్దరికీ దేవుని ఆజ్ఞలన్నీ తెలుసు. కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా ఆజ్ఞలు బోధించుంటారు. ఎందుకంటే వాళ్ళు బైబిల్ చదువుతుంటే, మోషే ధర్మశాస్త్రం, కడుపులో బిడ్డ వింటాడు కదండి, అట్లా పెంచాలి. 75% ఆఫ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద చైల్డ్, ద ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ వైల్ ద చైల్డ్ ఈజ్ ఇన్ మదర్స్ వూమ్. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ బిడ్డ యొక్క పర్సనాలిటీ, వ్యక్తిత్వము ఫామ్ అయిపోతుందంటండి 70%. కనుక అప్పుడు గర్భంలో ఉన్నప్పుడే బిడ్డని వాక్యంతో నింపాలన్నమాట. అందుకే మరియ తల్లి శుభవచనం పలికినప్పుడు ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న బిడ్డ ఆ శుభవచనాన్ని విని ఆనందంతో గంతులేశాడంట. పిల్లలు గర్భంలో ఉన్నప్పటి నుంచి మన మాటలు వింటారండి. అందుకే మంచి మాటలు, పరిశుద్ధమైన మాటలు, దేవుని మాటలు మీరు మాట్లాడండి. ఈ ఇద్దరు పరిశుద్ధ తల్లులు మనందరికీ, ప్రపంచానికే తల్లులందరికీ మాదిరి అండి. ఆ తర్వాత నేను ధ్యానిస్తున్నప్పుడు ఇంకెవరిని గురించి చెప్పాలి ప్రభా అంటే, మోషే తల్లి గురించి చెప్పవా అన్నారు. నిర్గమకాండ 2వ అధ్యాయంలో మోషే తల్లిదండ్రుల గురించి రాయబడి ఉందండి. అమ్రాము అంటే
అందులో 6:20లో వీళ్ళ పేర్లు చెప్తారు, ఇక్కడ చెప్పరు కానీ 2లో అమ్రాము తన మేనత్త అయిన యోకాబేదుని వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి 3 సంతానం, మిరియాము, అహరోను, ఆ తర్వాత మోషే. ఈ 3 ఇటుకలు చేసుకునే బానిసలండి ఐగుప్తులో. వాళ్ళు అసలు ఎప్పుడు ప్రార్థన చేసుకున్నారు. మరి ఇటుకలు చేసి మధ్యాహ్నం అన్నం తినే టైంలో యోకాబేదు అందరికీ ప్రార్థనలు నేర్పించి, అందరూ దేవుని స్తుతించేలాగా స్తుతిపాటలు నేర్పించి, అలా దేవునికి ప్రార్థన చేయడానికి అందరికీ నేర్పించిందంటే తన పిల్లలకి నేర్పిస్తుంది కదా, అన్నీ చెప్పుంటుంది. మన పితరుడు అబ్రాహాంకి వాగ్దానం చేశారు కాబట్టి ఇంకా కూడా అన్నమాట. ఇదిగో యోసేపు ఇలా చెప్పాడు, మనల్ని ప్రభు ఈ దేశం నుంచి తీసుకెళ్ళినప్పుడు నా ఎముకలు మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు. అంటే తప్పకుండా తీసుకొని వెళ్తాడు. కాబట్టి మనం దేవుని ప్రార్థన చేద్దాం. ఆమె ఇంకా ప్రార్థించి ఉంటుంది, నా 3 బిడ్డల ద్వారా ప్రభా మమ్మల్ని ఐగుప్తులోంచి కానా దేశానికి తీసుకెళ్ళండి. అందుకే మీకా 6:4లో మీకా ఏం రాస్తాడంటే, ఐగుప్తు నుంచి నేను మిమ్మల్ని వాగ్దాన భూమికి తీసుకొని వచ్చాను కదా, ఎవరి ద్వారా అంటే మోషే, అహరోను, మిరియాముల ద్వారా వాళ్ళని నాయకులుగా ఉంచాను. అంటే మోషే, అహరోన్లు పురుషులను నడిపిస్తుంటే మిరియాము కూడా స్త్రీల నాయకురాల్లాగా, మరి ఆమె స్తుతి ఆరాధనలో కూడా నాయకురాలి. వాళ్ళందరినీ స్త్రీలని ఈమె నడిపిస్తుంది అన్నమాట. ఒక తల్లికి పుట్టిన 3 బిడ్డల ద్వారా ఎంత గొప్ప కార్యాలండి. మోషే ద్వారా మొదటి 5 గ్రంథాలు ఈరోజు మనకున్నాయి. మోషే ధర్మశాస్త్రం ఇజ్రాయెల్ ప్రజలకైతే అది చాలా ముఖ్యమైనది. మోషే అనగానే 10 కమాండ్మెంట్స్. దేవుడు ఆయనతో ఎంత మాట్లాడారండి. ప్రొద్దున నేను ధ్యానిస్తుంటే 40 రోజులు మోషే దేవుని దగ్గర ఉన్నాడంటే అట్లా అంత మాత్రమే కాదండి. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మండుచున్న పొద నుంచి మాట్లాడతాడు. ఐగుప్తులో ప్రతిరోజు మాట్లాడతాడు. ఏమని మాట్లాడాలి ఫరో రాజుతో, ప్రజలతో ఏం మాట్లాడాలి, ఇజ్రాయెల్ ప్రజలతో. రోజు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు సినాయి పర్వతం దగ్గర 8 సార్లు ఆయన సినాయి పర్వతం మీదకి వెళ్తాడు. దేవుడు చెప్పింది వింటాడు, రాసుకొని వచ్చి ప్రజలకి చెప్తాడు. అందుకే ఈరోజు మనకి మోషే ధర్మశాస్త్రం ఉంది. తర్వాత లేవియ కాండం వచ్చేసరికి గుడారం నిర్మిస్తే గుడారంలో మందసం మీదకి వచ్చి కింద మాట్లాడతాడు 1 నెల రోజులు. ఆ తర్వాత సంఖ్యాకాండం ప్రయాణం అంతా మాట్లాడతాడు. దేవుడు ఎంత మాట్లాడుతున్నాడు. ఎవరితో అలా మాట్లాడలేదంట. కళల ద్వారా మాట్లాడతాను నేను ప్రవక్తలతో, కానీ మోషేతో ముఖాముఖి అలా కూర్చొని, ఇద్దరు కూర్చొని సినాయి పర్వతం మీద అలా ఎలాంటి గొప్ప తల్లి అండి ఈమె కదా. అలాగే హన్నా ఎంత కన్నీటి ప్రార్థన చేసే తల్లి అన్నమాట. ఆ కొడుకుని దేవాలయంలో దేవునికి ఇస్తుంది. దేవుని మందసం దగ్గర పెరుగుతాడు, దేవుని స్వరాన్ని వింటాడు. అది గురువు గారికి తర్వాత ప్రజలకి చెప్తాడు. ఆయన మాట ఒక్కటి కూడా తప్పిపోలేదంట. 1 సమూయేలు 3:19-20 ఫస్ట్ ప్రాఫిట్ ఆఫ్ ద వరల్డ్ అండి ఆయన. ఈ ప్రపంచానికి మొదటి ప్రవక్త. ప్రవక్త అంటే సొంత ప్రవచనాలు దేవుడు చెప్పింది విని ప్రజలకి చెప్పడం అన్నమాట. ఆ తర్వాత తిమోతి వాళ్ళ అమ్మమ్మ అండి. 2 తిమోతిలో పౌలు రాస్తాడు 5వ వచనంలో అన్నమాట. ఏంటంటే ఆయన అప్పుడు చెరసాల్లో ఉంటాడండి, రోమ్ చెరసాల్లో, క్రీస్తు శకం 67లో. అప్పుడు లేఖ రాస్తాడు, నీ కన్నీరు తలంచుకుంటుంటే నేను చూడాలనుంది తిమోతి. నీ గురువులు ఎవరో నాకు తెలుసయ్యా, మీ అవ్వలోయి, మీ మమ్మీ యూనేకే. వాళ్ళిద్దరిలో ఎంత విశ్వాసం ఉందో నీలో కూడా అంత విశ్వాసం ఉంది. నువ్వు తొందరగా నా దగ్గరికి రా అని చెప్తాడనమాట. నా ప్రియ కుమారుడా తిమోతి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిలాగా శ్రమించు అని రాస్తాడనమాట. ఆ తర్వాత మోనికా తల్లి తన కుమారుడు అగస్టిన్ మారడానికి 16 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేస్తుందండి. ఆ తల్లిని మదర్ ఆఫ్ టియర్స్ అంటారు. కన్నీటి ప్రార్థన తల్లి పరలోకాన్ని కదిలించింది. చీకటి నుంచి, సాతాను బంధనాల్లోంచి తన కొడుకు విడుదల పొంది వెలుగు సామ్రాజ్యంలోనికి వచ్చి దేవుని పని చేసేటట్లుగా అన్నమాట. అలాగే అంతోని వారి తల్లి, శౌరి వారి తల్లి చిన్నప్పుడే పిల్లలకి వాక్యాన్ని బోధిస్తారండి. అందువల్లే
వాళ్ళు దేవుని సేవ చేయగలుగుతారు. గొప్ప దైవజనులు. ఆ అంతోని వారి తల్లిని సమాధి చేస్తారు దేవాలయంలో. అక్కడ ఆ సమాధి మీద దేవాలయంలోనే హియర్ లైస్ ద మదర్ ఆఫ్ సెయింట్ యాంథనీ. ఇక్కడ పునీత అంతోని గారి తల్లి. అలాగే మమ్మ మార్గరేట్ అండి. టైం అయిపోయింది. డాన్ బోస్కో గారి తల్లి ఎంత గొప్ప తల్లి అండి. చాలా ఈరోజు ఆ తల్లులందరినీ బట్టి దేవునికి వందనాలు చెప్తూ మరి దేవుడు తల్లులని జ్ఞాపకం చేసుకొని మీకు బైబిల్ చదివే కృపని, ప్రార్థించే కృప, అందరి కొరకు ప్రార్థించండి. ఈ వయసులో మనం చేసేది అంతే కదా, ప్రార్థించండి. మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి మీ పిల్లల పిల్లలు మీ చుట్టూ ఉండి మిమ్మల్ని ప్రేమించేలాగా దేవుడు వాళ్ళని ప్రేమతో నింపుదురుగాక. కొన్ని పాయింట్స్ నేను చదువుతా అండి, ముఖ్యమైనవి మీరు రాసుకోండి. మాతృదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. ఇది తల్లులందరికీ ఆశీర్వాదం అండి. నిన్ను మోసిన గర్భము, నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైనవి. జకర్యా ఎలిజబెతమ్మలు దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు బద్దులైండిరి. బిడ్డల బాధ్యతలు. బిడ్డలారా, మీ తల్లిదండ్రులను సన్మానింపుడు, అప్పుడు మీకు క్షేమం కలుగును. పూర్ణ హృదయంతో నీ తండ్రిని గౌరవింపుము. నిన్ను కన్న తల్లి పురిటి నొప్పులను మరిచిపోవలదు. నీకు ప్రాణమిచ్చిన వారు నీ జననీ జనకులు, వారి రుణంను నీవెట్లు తీర్చుకోగలవు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్యా, మీ తల్లిని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లే ఈరోజు తల్లులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆనందంగా ఉండేటట్లు సాయం చేయండి. వాళ్ళు కన్న తల్లిదండ్రుల మీద ప్రేమ కలిగి ఉండేటట్లు, పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించేటట్లు వాళ్ళని మీరు అభిషేకించండి. చిన్ననాటి ప్రేమ జ్ఞాపకం రావాలి. అమ్మ ఎలా పెంచింది, నాన్న ఎలా పెంచాడు జ్ఞాపకం వచ్చి తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకునేటట్లు బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. మంచి కరుణ కలిగిన హృదయాన్ని ఇవ్వండి. వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళని కూడా ఆశీర్వదించండి. అందరూ ఆ అమ్మ చుట్టూ ఉండి అమ్మ ప్రేమించేటట్లుగా కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. Once again, happy Mother's Day to all the mothers. God bless you. Have a blessed day.